పోలవరం జిల్లా తాళపాలెంలో పెద్దపులి సంచలనం తీవ్ర కలకలం రేపుతుంది. ఆవు దూడను పెద్దపులి చంపేయడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఎన్ఎస్టీఆర్ నుండి మానిటరింగ్ కోసం వచ్చిన స్పెషల్ టీం వచ్చి పులి కోసం సర్చ్ చేస్తున్నారు. ప్రజలు ఒంటరిగా తిరగవద్దని, అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ హెచ్చరించింది. తమ తమ ఊర్లకు వచ్చేయాలని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాము. మరియు ఫారెస్ట్ అధికారులు ఈ యొక్క పెద్దపులిని పట్టుకునేంత వరకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి అధికారుల యొక్క సూచనలు పాటించాలని తెలియజేస్తున్నాము. నమస్కారం అండి. నా పేరు కారం శాంతకుమారి. నేను బందపల్లి ఎక్స్ సర్పంచ్ని. నాది తాళపాలెం గ్రామమే. నిన్నటి నుండి తాళపాలెం గ్రామంలోని పులి 4-5 రోజుల నుండి తాళపాలెం గ్రామంలోనే పులి సంచరిస్తుందని చెప్తూనే ఉన్నారు. చెప్తూనంటే అప్పటి నుండి కూడా గ్రామంలోని ఎవరు కూడా బయటికి వెళ్ళట్లేదు. ఏంటంటే గ్రామ ప్రాంతంలోని ప్రజల యొక్క జీవన శైలి ఎప్పుడు అడవుల మీద ఆధారపడి ఉంటది. కాబట్టి వాళ్ళు బయటికి వెళ్ళాలన్నా, పుల్లలు తెచ్చుకోవాలన్నా, ఆవులకు మేపుకోవాలన్నా అంతా అడవుల మీద ఆధారపడి ఉంటది. కాబట్టి ఈ పులిని తీసుకువచ్చి మరి అడవుల్లో వదిలేయడం, మా గిరిజన ప్రాంతాల్లో వదిలేయడం, మళ్ళీ అది ప్రజలు కూడా అక్కడికి వెళ్ళడానికి భయభ్రాంతులు గురవుతున్నారు. రాత్రే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి హెచ్చరించడం జరిగింది, ఎవరు కూడా బయటికి వెళ్ళవద్దని. అలా చెప్పినప్పటికీ కూడా ఆ గ్రామంలోని వచ్చి పడుకుంటున్న మందలో నుండి ఒక దూడను ఈ పులి తినవేయడం, కరవడం జరిగింది. మరి అప్పటి నుండి కూడా వాళ్ళు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇక్కడే ఉండి అన్ని చర్యలు తీసుకుంటున్నారు. కానీ ప్రజలైతే బయటికి వెళ్ళి అన్ని పనులు చేసుకోవాలి కాబట్టి చాలా ఇబ్బంది పడుతున్నారు. దీని మీద ప్రభుత్వాలు కానీ, డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ చర్యలు తీసుకొని మంచి ఈ జనాభా సంచరించినటువంటి ప్రదేశాల్లో ఆ పులిని తీసుకువెళ్ళి దిగబెట్టవలసిందిగా కోరుకుంటున్నాము. ఇప్పుడు బేసిక్గా మనకి టైగర్ చూసుకుంటే మనకి అడవిలో నుంచి వెళ్తుంది అనమాట ఇది. సో ఇప్పుడు మేము ఎన్ఎస్టీఆర్ నుంచి వచ్చాం అనమాట. నాగార్జున సాగర్ సీజన్ టైగర్ రిజర్వ్, ఇండియాలో లార్జెస్ట్ టైగర్ నుంచి వచ్చాము మేమంతా. మా డాక్టర్ గారు కానీ మేమందరం వచ్చాము. సో ఇప్పుడు మేము ఏం చేస్తున్నామంటే విలేజ్ దగ్గర రాకుండా మేము రైడ్ చేస్తున్నాం. అంటే లోపలికి వెళ్ళకుండా, విలేజ్ దగ్గర రాకుండా కూడా, ఇక్కడ రాకుండా కూడా అడవిలోకి వెళ్ళేటట్టుగా మేము రైడ్ చేస్తున్నాం. డ్రోన్ ఉంది మన దగ్గర, థర్మల్ డ్రోన్ ఉంది, దాని తర్వాత డే టైమ్ డ్రోన్ ఉంది అనమాట. ఈ డ్రోన్స్ తోటి మనము డ్రైవ్ చేస్తూ దాన్ని అడవిలో పంపించే మార్గంలోనే చూస్తున్నాము. సో ఇది వెళ్తూ ఏమైనా జస్ట్ కిల్కొని అలా చేస్తున్నాయి, కానీ విలేజెస్కి అయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఎటువంటిది కూడా కాదు. మేము మాక్సిమం వచ్చేసి 100% చెప్తున్నాం అడవిలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు దీని రూట్ కూడా చూసుకుంటే అడవిలోకి వెళ్తుంది అనమాట. ఎటువంటి ప్రజలందరూ కూడా ఇబ్బంది లేకుండా మేము చేస్తాం 100%. అదే నిన్న సాయంత్రం మనకు వచ్చిన సమాచారం ప్రకారము పెద్దకొండ నుంచి భీమవరం మీదుగా ఇటు దాటుకుంటా వచ్చిందండి. మేము రాత్రి నుంచి దాన్ని మానిటర్ చేసుకుంటా ఉంటున్నాము. ప్రజలు ఎవరు పెద్ద భయాల్సిన పని లేదు. మేమంతా ఎంటమిటే ఉండి దాన్ని మానిటర్ చేసి ఎప్పటికప్పుడు పులి కదలికలను గమనిస్తూ ప్రజలందరికీ అవగాహన కల్పిస్తూ ఉన్నాము. సాధ్యమైనంత వరకు మా జనావాసాల్లోకి రాకుండా అడవిలోనే తిరుగుతూ ఉంది. ప్రజలెవరు ఒంటరిగా కానీ లేదా సాయంత్రం పూట అందరూ ఇళ్ళకి చేరుకొని జాగ్రత్తగా ఉండాలి. ఒంటరిగా తిరగొద్దు. చిన్నపిల్లలందు సాయంత్రం పూట ఇళ్లలో ఉంచుకొని జాగ్రత్తగా ఉంటే మంచిది. సాధ్యమైనంత వరకు జనావాసాల మీదకి రావట్లేదు కాబట్టి అంత భయపడాల్సిన అవసరం లేదు. మేము ఏదున్నా కూడా ఎప్పటికప్పుడు ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేస్తూ జాగ్రత్తగా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ పరిసర ప్రాంతంలోనే ఉంది. ఇది తాళ్ళపాలెనికి 3 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ప్రజలకు అవగాహన కల్పిస్తాం. దాన్ని జనావాసాలకు రాకుండా చూస్తాం. దాన్ని చేస్తున్నాం. సాధ్యమైనంత వరకు అడవుల్లో తిరిగేదానికి, అడవుల్లోకి డైవర్ట్ చేసేదానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. దాదాపు 3-4 టీమ్స్ ఉన్నాయి. ఎస్పెషలీ ఎన్ఎస్టీఆర్ అని చెప్పి శ్రీశైలం నుంచి ఒక పెద్ద ఎక్స్పర్ట్ టీం వచ్చింది. ఆ టీం ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు దాని కదలికను గమనిస్తూ అడవిలోకి పోయేదానికి మేము మా ప్రయత్నాలు చేస్తున్నాం.